అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 46వ అధ్యాయం 'నిరాహార యోగిని' గురించి చదువుకుందాం. సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీ రైట్ ఫోర్డు కారు నడుపుతున్నాడు. రోడ్డు మీద నుంచి చూపు నా వైపు మళ్లించి మెరిసే కళ్ళతో ప్రశ్నార్థకంగా చూశాడు. రోజురోజుకీ తాను బెంగాలులో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి బొత్తిగా తెలిసేది కాదు. దేవుడు తలిస్తే ఇప్పుడు మనం ప్రపంచంలో 8వ వింత చూడ్డానికి వెళ్తున్నాం. పలచని గాలి మట్టుకే భోంచేసే యోగినిని చూడ్డానికి వెళ్తున్నాం. తెరిసా నాయమన్ను చూసిన తర్వాత వింతలే వింతలు. అయినా శ్రీరైట్ కుతూహలంగా నవ్వాడు. పైగా కారు వేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకంలోకి ఎక్కడానికి అసాధారణమైన ముడిసరుకు మరింత దొరకబోతోంది. సామాన్య పర్యాటకుడి డైరీ కాదది. రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటకి వచ్చాం. ఆ రోజు సూర్యుడి కంటే ముందే మేలుకున్నాం. మా బృందంలో మా కార్యదర్శి, నేనూ కాక మరో 3 బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం. అది పొద్దుటిపూట దొరికే సహజ మధువు. వేకువజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్య నుంచి, రోడ్డు మీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్య నుంచి కారు మెలకువగా నడిపించాడు మా డ్రైవరు. పెద్ద పెద్ద మూపురాలు కలిగిన ఆ బండెద్దులు హారను ధ్వనితో చొచ్చుకు వచ్చే ఈ అపరిచిత వాహనానికి రోడ్డు మీద హక్కుని అంత సులువుగా ఇచ్చేవి కావు. సార్, ఈ నిరాహార యోగినిని గురించి ఇంకా తెలుసుకొని ఉందండి మాకు. ఆవిడ పేరు గిరిబాల అని చెప్పాను నా సహచరులకు. ఆవిడ గురించి చాలా ఏళ్ల కిందట స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గడ్పార్ రోడ్డులో మా ఇంటికి వస్తుండేవారు. గిరిబాలను బాగా ఎరుగుదును అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్చాపూర్ దగ్గర ఉన్న నవాబ్ గంజ్లో మా పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిడ్ని సన్నిహితంగా పరిశీలించడం నేనొక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కానీ తాగినట్టు కానీ నాకెన్నడూ కనిపించలేదు. చివరిగా నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను బర్ధ్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ్ని తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో 2 నెలల పాటు ఉంది. తరువాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజుల పాటు ఉంది. మూడో పరీక్ష 15 రోజులు జరిగింది. ఈ 3 కఠిన పరీక్షల ద్వారా ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజా వారు నాకు స్వయంగా చెప్పారు. స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది అంటూ ఇలా చెప్పి ముగించాను. నేను ఆ యోగినిని కలుసుకోక ముందే కాలప్రవాహం ఆవిడ్ని కబళించేయదు కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈ పాటికి చాలా వృద్ధురాలై ఉంటుందావిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇంకొన్ని గంటల్లో మనం పురులియా చేరుతాం. ఆవిడ సోదరుడికి ఒక ఇల్లు ఉంది అక్కడ అన్నాను. 10:30కు మేము గిరిబాలా గారి సోదరుడు లంబోదరా డేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురులియాలో వకీలు. మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం బియూర్లో మా ఇంట్లో ఉంటోంది. లంబోదర బాబు మా ఫోర్డు కారు వైపు సంశయంగా చూశారు. స్వామీజీ, బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీరందరూ ఎడ్లబండి కుదుపులకు సిద్ధపడ్డమే మంచిదనుకుంటాను. మా బృందంలో అందరూ డెట్రాయిట్కే గర్వకారణమైన మా ఫోర్డు కారు పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు. ఈ ఫోర్డు అమెరికా నుంచి వచ్చినది అని చెప్పాను ఆ వకీలుకు. బెంగాలు నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయడం విచారకరమైన విషయం. గణేశుడు మీకు తోడు వచ్చుగాక అన్నాడు లంబోదర బాబు నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు. మీరెప్పటికైనా అక్కడికి చేరడమే జరిగితే గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడు ఆవిడ 70వ వడిలో పడబోతోంది. అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది.
అయ్యా, ఒక్క మాట చెప్పండి. ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా? మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాంటి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశాను. అది నిజం. ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్ద కూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైనా నేను ఆశ్చర్యపోను కానీ, మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను. ప్రపంచంలో ఈ 2 విశ్వ సంఘటనలు జరిగే అవకాశం లేదు కనుక ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం. గిరిబాల తన యోగ సాధనలకు అలవికాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు అంటూ సాగించారు లంబోదరబాబు. ఆవిడ జీవితమంతా మా ఇంట్లో వాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే వాళ్ళలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు. హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవనం గడుపుతూ ఉంటుంది. కానీ పురూలియాలోనూ, బియూర్లోనూ ఉన్న మా వాళ్ళందరికీ ఆవిడ అక్షరాల అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలుసు. ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్కు దారి తీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలు అంటే రొట్టెలు, కూర కొనుక్కోవడానికి మేము ఆగాం. శ్రీ రైట్ నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ ఉండగా ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి అతని వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకు అప్పటికి తెలియదనుకోండి. ప్రయాణ ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోవడానికి వీలుగా మాకు కరకర ఆకళ్ళు వేశాయి. ఇప్పుడు మా దారి ఎండకు మాడిన వరిపొలాల గుండా తూర్పుగా బెంగాలు బర్ద్వాన్ విభాగంలోకి సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలు కంఠం మీద చారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అడపాదడపా ఒక ఎడ్లబండి కనిపిస్తోంది. వాటి కొయ్య చక్రాల ఇనుప చట్రాలు బండి ఇరుసు చేసే రినీ రినీ మంజు మంజు కీచుధ్వని మనోవీధిలో నగరాల సిమెంటు రోడ్ల మీద టైర్లు చేసే స్విష్ స్విష్ శబ్దానికి పూర్తి విరుద్ధంగా వినిపించింది. డిక్ ఆపు అంటూ చటుక్కున నేను అనేసరికి ఫోర్డు కారు దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు. మేమైదుగురం చిన్నపిల్లల్లా ఆ మామిడి పళ్ళు పడ్డ నేల మీదికి ఉరికాం. పండ్లు ముగ్గి ఉండడం వల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది. ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేల మీద రాలిపోవడానికే పుట్టాయి. రాతిగొట్టు నేల మీద తన మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవడానికే పుట్టాయి అంటూ ఉదాహరించాను. అమెరికాల్లో ఇలాంటిదేమీ ఉండదు కదండీ స్వామీజీ అంటూ నవ్వాడు నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు శైలేష్ మజుందార్. ఉండదు అని ఒప్పుకున్నాను. మామిడి పండ్లతోనూ తృప్తితోనూ నిండి పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో. మామిడి పండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు. ఒక రాయి విసిరి చిటారు కొమ్మన ఉన్న చక్కటి పండు ఒకటి రాలగొట్టాను. ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిల్లిన అమృత ఫలాన్ని కొరుక్కు తింటున్న వాణ్ణల్లా మధ్యలో ఆగి డిక్, కెమెరాలన్నీ కారులో ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయండి, సామాన్ల అరలో ఉన్నాయి. గిరిబాల గారు నిజమైన యోగిని అని కనుక రుజువైతే ఆవిడ్ని గురించి పడమటి దేశంలో రాస్తాను. అటువంటి ఉత్ప్రేరక శక్తులు గల హిందూ యోగిని గురించి ఈ మామిడి పళ్ళలో చాలా వాటి మాదిరిగా అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు. అరగంట గడిచాక కూడా నేనింకా ఆ శాంతిధామంలోనే విహరిస్తున్నాను. సార్, ఫోటోలకి కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దు కుంకక ముందే మనం గిరిబాల గారి దగ్గరికి చేరుకోవాలండి అన్నాడు రైట్. ఆ తర్వాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇంకా ఇలా అన్నాడు. పడమటి వాళ్ళంతా సంశయమనస్కులు. ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిడ్ని గురించి చెప్పేది వాళ్ళు నమ్ముతారని అనుకోవడానికి వీల్లేదు. ఆ జ్ఞానశకలం వివాదరహితమైనది. జిహ్వాకర్షణ నుంచి నేను వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి కారులో కూర్చున్నాను.
నువ్వన్నది నిజం డిక్ అంటూ నిట్టూర్చాను. కారులో అడుగు పెడుతూ పడమటి వాళ్ళ వాస్తవికత అభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడి పండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను. ఫోటోగ్రాఫ్లు తప్పకుండా కావాలి. వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా మొహం మీది ముడతల్లాంటి గాళ్లతోనూ సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాస పెడుతూ వచ్చింది దారి. శ్రీ రైట్ ఫోర్డు కారును ఇంకా సులువుగా నడపడానికి వీలుగా మేము అప్పుడప్పుడు దిగి వెనుక నుంచి తోస్తూ వచ్చాము. లంబోదర బాబుగారు నిజమే చెప్పారు. కారు మన్ని మోయడం లేదు. మనమే కారును మోస్తున్నాం అన్నాడు శైలేష్. దూరాన ఒక పల్లె కనిపించేసరికి ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది. ప్రతి పల్లె చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం. మా దారి మలుపులు తిరిగి అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాల గుండా తాటి తోపుల గుండా సాగింది అంటూ శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో 1936 మే 5వ తేదీ పుటలో రాసి ఉంది ఇలా: బురదమట్టితో కట్టిన ఈ ఈతాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి. గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి అలంకారంగా రాసి ఉంటుంది. దిశమొలలతో చిన్న పిల్లకాయలు చాలామంది అమాయకంగా ఆడుకుంటున్నారు. తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకు వస్తున్న నల్లగా పెద్దగా ఉన్న ఎడ్లు లేని బండిని తేరిపారా చూస్తున్నారు, లేదా చెల్లాచెదురుగా పారిపోతున్నారు. ఆడవాళ్ళు నీడల్లోంచి తొంగి చూస్తున్నారు. మగవాళ్ళు రోడ్డు పక్క చెట్ల కింద బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్న వాళ్ళ చూపుల వెనక కుతూహలం ఉంది. ఒకచోట పల్లె ప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్ళకి నీళ్లు తీసుకువెళ్తున్నారు. దారి మిట్టపల్లాలుగా ఉండటంతో మాకు భలే తమాషాగా ఉంది. మేము ఎగిరెగిరి పడుతూ ఊగిసలాడిపోతూ వాగుల్లో పడి నిర్మాణం పూర్తి కాని ఒక కాలిబాటకు చుట్టూ తిరిగి పొడి ఇసుక ఉన్న నదీ గర్భాలకు అడ్డబడి జారుతూ చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం బియూర్కు చేరుకున్నాం. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరిత వృక్షాల ఒడిలో మరుగున పడి ఉంది. వానాకాలంలో వాగులు పొంగి వెల్లువలై పారుతూ ఉండగా పాముల్లాంటి రోడ్లు విషం వంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఈ ఊరు చేరలేరు అని చెప్పారు. ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకొని ఇంటి ముఖం పట్టిన భక్త బృందంలో ఒకరిని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటి మీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్ళు 1 డజను మంది మమ్మల్ని గిరిబాల గారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు 2 పక్కలా మూగేశారు. కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈత చెట్ల తోపు వైపు సాగింది మా దారి. కానీ మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డు కారు ఒక క్షణం ఒరిగి పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ, చెరువుల చుట్టూ, గుట్టల మీదుగా గుంటల్లోకి, లోతైన గాళ్లల్లోకి సాగింది. గుబురు పొదల మీద కారు లంగరు వేసినట్టయింది. తరువాత ఒక గుట్ట మీదికి డేకింది. మేము మెల్లగా జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా దారి అటకాయించిపోయింది. బండిదారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అందుచేత చుట్టూ తిరగడం అవసరమైంది. ఒక ఏటవాలు రాతి చెట్టు మించి కిందకి ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కడ్నించి కారు బయటపడ్డానికి కొంత గీకడం, నరకడం, పారతో చెలగడం అవసరమయ్యాయి. దారి ఎక్కడికక్కడ ముందుకు పోవడానికి వీలు లేకుండా ఉంది. అయినా మా యాత్ర సాగవలసిందే. వందల కొద్దీ పిల్లలు, తల్లిదండ్రులు తేరిపారి చూస్తుండగా ఉపకార బుద్ధిగల కుర్రవాళ్ళు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. కాసేపట్లో మేము 2 పాత గాళ్ల గుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్ళు గుడిసెల గుమ్మాల దగ్గర నించొని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారు. మగవాళ్ళు మా పక్కగాను వెనకగాను వస్తుంటే పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు.
ఈ రోడ్ల మీద సాగిన మొట్టమొదటి కారు బహుశా మాదే కావచ్చు. ఇక్కడ ఎద్ ఎద్దుబండ్ల సంఘం సర్వశక్తిమంతంగా ఉండాలి. పురాతనమైన ఏకాంతాన్ని, పవిత్రతను చెడగొడుతూ సూటిగా కోటలాంటి తమ గూడెంలోకి చొచ్చుకు వచ్చే కారును అమెరికా వాడొకడు నడుపుతూ ఉండగా సాగి వస్తున్న మా బృందం ఎంతో సంచలనం కలిగించిందనడంలో సందేహం లేదు. ఒక సన్న సందు దగ్గర ఆగి 100 అడుగుల దూరంలో ఉన్న గిరిబాలా గారి పూర్వీకుల ఇంటిని చూశాం. గతుకుల రోడ్డు మీద నానా పాట్లు పడుతూ చేసిన మా దూర ప్రయాణం ముగిసిన తరువాత ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాం మేము. ఇటుకలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం. ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. దాని చుట్టూ వెదుళ్లతో కట్టిన పరంజా ఉంది. ఆత్రంగా ఎదురుచూడ్డంతోనూ, అణుచుకున్న ఆనందంతోనూ మేము భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకోని వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అదే పనిగా మాకేసి కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దిపాటి కుతూహలమున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, మగపిల్లలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది. ఆవిడే గిరిబాల. లేత బంగారు వన్నె పట్టుపంచె కట్టుకొని ఉన్నారావిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగా జంకుతూనూ ముందుకు వచ్చారు. స్వదేశీ వస్త్రంపై మడతల్లోంచి తొంగి చూశారు. ఆవిడ కళ్ళు తలమీది ముసుగు నీడల్లోంచి మంటలేని నిప్పుల్లా మెరిశాయి. దయామయమైన ఆవిడ ముఖం చూసి ఆకృష్టులమయ్యాం. లౌకిక అనుబంధంతో మలినం కాకుండా దర్శనము, అవగాహన ఉట్టిపడే ముఖమది. ఆవిడ వినయపూర్వకంగా మా దగ్గరికి వచ్చి మేము స్టిల్ కెమెరాతోనూ, మూవీ కెమెరాతోనూ కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకు, వెలుతురు పడే ఏర్పాటుకు సంబంధించిన మా ఫోటో టెక్నిక్లను ఆవిడ సిగ్గుపడుతూ ఓరిమితో సహించారు. చివరికి మేము 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫోటోలు అనేకం భవిష్యత్ తరాల వారి కోసం తీశాము. తెరిసా నాయమన్ అయితే 1923 నుంచే ఉపవాసం చేస్తోంది. వదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని గిరిబాలగారు మా ముందు నించుని ఉంటే ఆవిడ ముఖ కవళిక అత్యంత మాతృ సహజంగా ఉంది. కళ్ళు వాల్చుకొని ఉన్న ముఖం, చేతులు, కురచ పాదాలు తప్ప ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించడం లేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చిన్నపిల్లలకుండే మాదిరి వెడల్పాటి వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మిలమిలా మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వు. గిరిబాల గురించి శ్రీ రైట్కు కలిగిన అభిప్రాయమే నాకు కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్నె ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిడ్ని ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మరిచిపోయాం. ఆ సాధ్వి వరండాలో బాసెంపట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటిమీద వయోభారం కనిపిస్తున్నా బక్కచిక్కిపోలేదు. బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది. అమ్మా, ఈ యాత్ర చెయ్యాలని నేను 25 ఏళ్లకు పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నందిబాబుగారు దగ్గర విన్నాను అంటూ బెంగాలీలో చెప్పాను. అవును అంటూ తల ఊపారావిడ. ఆయన నవాబ్ గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు. మంచివారు. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను. కానీ ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మరచిపోలేదు. మీరిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలలను
లోపలి దివ్యామృతాన్ని చాలా కాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చేయాలి. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకెత్తారు. బాబాకే బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను. యోగులు, యోగినులు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మ పరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వారు ప్రపంచాన్ని నియమ ప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళకొక అంతఃప్రేరణ కలుగుతుంది. అయితే అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులివ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించాను. ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు సంతోషంగా ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. మీరు మహితాత్మలు. నేనందరికీ వినమ్రదాసిని. ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు. వంట చెయ్యడమన్నా, వడ్డన చేయడమన్నా నాకు ఇష్టం. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను. అమ్మా, మీ నోటి నుంచి వినాలని ఉంది. ఒక్క మాట చెప్పండి. మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా? అది నిజం. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి ఇప్పటి 68 ఏళ్ల వరకు 56 ఏళ్ల పైచిలుకుగా నాకు అన్నపానాలు లేవు. తినాలని మీకెప్పుడూ అనిపించలేదా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు ముప్పొద్దులా తిండి చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రపంచానికి చాలా బాగా తెలిసిన ఈ స్వతసిద్ధ సత్యాన్ని ఎంత హుందాగా, సరళంగా చెప్పింది ఈవిడ. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో? నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా, చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారు ఆవిడ. గాలిలోంచి, సూర్యకాంతిలోంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల మజ్జాముఖం ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతోంది మీకు. బాబాకు తెలుసు అంటూ మళ్ళీ ఒప్పుకున్నారావిడ. ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది. అమ్మ, మీ బాల్య జీవితం గురించి చెప్పండి. భారతదేశానికంతకు ఆ మాటకు వస్తే సముద్రాల అవతల ఉన్న సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది. గిరిబాలగారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకి పెట్టి కులాసాగా సంభాషణ సాగించారు. అలాగే ఆవిడ స్వరం మెల్లగా, దృఢంగా ఉంది. నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అలవికాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు. 9 ఏళ్ల వయసున్నప్పుడు నాకు పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయ్, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే. అత్తవారింట్లో కొత్తవాళ్ల మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళేమనుకుంటారు అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచూ వాళ్ళ అమ్మ, మా అమ్మ. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్గంజ్లో మా అత్తవారింటికి వెళ్ళేసరికి నా వయస్సు 12 ఏళ్లే. నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే ఆవిడ తిట్లు నాకు దీవెనలయ్యాయి. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకున్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. నేను బతికున్నంతకాలం మళ్ళీ ఇక అన్నం ముట్టనని మీకు నిరూపిస్తాను అని చటుక్కున జవాబిచ్చాను. మా అత్తగారు వెటకారంగా నవ్వారు. అలాగా అన్నారావిడ. మితిమించకుండా తిని బతకలేని దానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే? ఈ వ్యాఖ్యానం జవాబు చెప్పడానికి వీలైనది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్ర నిర్ణయం జరిగింది. ఒక ఏకాంత స్థలంలో కూర్చొని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. పరమేశ్వర,
తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువునొకరిని నాకు ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను. ఒకానొక దివ్యానందం నన్ను ఆవేశించింది. ఆ ఆనంద పారవశ్యంతో నేను లేచి నవాబ్గంజ్ గంగా ఘట్టానికి బయలుదేరాను. దారిలో మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు. మహాశయ, నేను తిండి తినకుండా బతకడం ఎలాగో చెప్పండి అని ఆయన్నే నమ్ముకొని అడిగాను. ఆయన జవాబు చెప్పకుండా నా వైపు తేరిపారా చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. అమ్మాయి, ఈరోజు సాయంత్రం గుడికి రా. నీకోసం ఒక ప్రత్యేక వైదిక విధి ఒకటి జరుపుతాను. ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది. ముందుకు సాగి ఏటి రేవుకు వెళ్ళాను. ప్రాతకాల సూర్యకిరణాలు నీళ్లలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకోవడానికన్నట్టు గంగలో స్నానం చేసి పునీతురాల్ని అయ్యాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డు నుంచి వస్తుంటే ఆ పట్ట పగటి వెలుతురులో నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. చిట్టి తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మకాంతి వల్ల జీవిస్తావు. నీ శరీర అణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతూ ఉంటాయి. గిరిబాల గారు మౌనం వహించారు. నేను శ్రీరైటు పెన్సిలు పుస్తకము తీసుకొని అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీషులోకి అనువాదం చేశాను. ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధుర స్వరం వినిపించనట్టుగా ఉంది. రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవ్వరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. మత్స్యుల మాదిరిగా స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ఒకానొక క్రియాపద్ధతి నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో నేనొక మంత్రము సగటున మనిషి సాధన చేసేదానికన్నా కష్టతరమైన శ్వాస నియంత్రణ అభ్యాసం ఉంటాయి. మరే మందు గారడి ఇందులో లేవు. ఆ క్రియకు మించింది మరేం లేదు. నాకు అనుకోకుండా పత్రికా రచన విధానం అలవర్చిన అమెరికా పత్రికా రచయిత ధోరణిలో గిరిబాల గారిని అనేక విషయాల గురించి ప్రశ్నించాను. అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా నమ్మకం. ఆవిడ కొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు. నాకెన్నడూ పిల్లలు కలగలేదు. చాలా ఏళ్ల కిందట నేను వితంతువునయ్యాను. నాకు నిద్ర మెలకువ రెండూ సమానమే. చాలా తక్కువసేపు నిద్రపోతుంటాను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తర్వాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నేనెప్పుడూ జబ్బు పడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోవడాన్ని, ఊపిరి ఆడడాన్ని నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను నా గురుదేవుల్ని, ఇతర మహాత్ముల్ని చూస్తుంటాను. అమ్మా, మీరు తిండి లేకుండా జీవించే విధానాన్ని ఇతరులకెందుకు నేర్పకూడదు అని అడిగాను. ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజలు మేలు కోసం నేను పెట్టుకొన్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమైపోయాయి. అంటూ తల తిప్పారు ఆవిడ. ఈ రహస్యం ఎవ్వరికీ వెల్లడించకూడదని గట్టిగా ఆదేశించారు నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంలో నేను జోక్యం చేసుకోవడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో నేను కనుక చాలామందికి నేర్పేసినట్టయితే రైతులు నాకేమీ ధన్యవాదాలు చెప్పరు. తీయని పండ్లు నిరుపయోగంగా నేలమీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి చివరికి మనసు తరిమే కర్మ సంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి. అమ్మ, తిండి తినకుండా బతకడానికి మీరొక్కరే ఎంపిక కావడం వల్ల ప్రయోజనమేముంది అని మెల్లగా అడిగాను.
మానవుడు ఆత్మ అని నిరూపించడానికి ఆవిడ ముఖం జ్ఞానదీప్తితో వెలుగొందింది. అతడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించడానికి. ఆ సాధ్వి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమైంది. ఆవిడ కళ్ళ లోతులు అభావ సూచకాలయ్యాయి. శ్వాసలేని ఆనంద సమాధి స్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంతసేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగు తీశారు. చీకటి ముసిరింది. నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేక మంది గ్రామీణుల తలల మీదుగా ఒక కిరసనాయిలు దీపం కాంతి మినుకుమంటోంది. రయ్యిన దూసుకు వచ్చే మినుగురు పురుగులు, దూరాన్న గుడిసెల్లో ఉన్న చమురు లాంతర్లు, మృదువైన నల్లటి ముఖమల్ చీకటి పైన చిత్రమైన కాంతి డిజైన్లు అల్లుతున్నాయి. ఇక బాధాకరమైన వీడుకోలు సమయం. మందకొడిగా విసుగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు. గిరిబాలగారు, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి. మీ చీరల్లోది ఒక చిన్న పేలిక అని అడిగాను. ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా వెంటనే ఆవిడ ఒక బనారస్ పట్టు బట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. అమ్మా అంటూ గౌరవ పురస్సరంగా